భార్య మీ జోలికి రాకుండా ఉండాలంటే ఇద్దరిని బాగా చూసుకోవాలి. ఒకరు మీకు పిల్లనిచ్చిన మాంగారు, రెండు మీ కాళ్ళు కడిగిన బామ్మర్ది. మన అలవాట్లు వాళ్ళకంటిచ్చైతే గొడవ వదిలిపోద్ది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కట్టినట్టుందే. ఏటం గారు గాల్లో తెలుపుతున్నారు, ఏటి విశేషం? చాలా పెద్ద విశేషమే. ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నా. ఎందుకండి? ఎందుకంటే రేపే ఉగాది. అది ప్రతి సంవత్సరం వచ్చేదే కదమ్మా. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి? ఉందే. నెరుడు ఉగాది రోజున మీ అయ్యగారు నేను ఒక ఒప్పందం చేసుకున్నాం. ఉగాది నుంచి ఉగాది వరకు భార్య భర్తల్లో ఎవరో ఒకరిది డామినేషన్. అంటే ఇంతవరకు మీదేనా డామినేషన్ అమ్మగారు? పిచ్చి మొద్దు, ఈ ఏడాదంతా మేల్ డామినేషన్. అంటే మీ అయ్యగారు రాజ్యం. అలాగే అమ్మగారు. రేపటి నుంచి ఫీమేల్ డామినేషన్. అంటే ఈ రాజ్యాన్నే రాజ్యం. అంటే ఇక మీదట మీరు ఏం చెప్పినా అయ్యగారు కాదండా అండి? కాదనడానికి వీల్లేదు. మనం ఎంత చెప్తే అంత చెయ్యాలి. ఈ ఏడాదంతా నువ్వు ఎంత ఆడుకున్నారే, ఆ మొత్తానికి ఇప్పుడు బదులు తీర్చుకుంటా. పాపం, అయితే అయ్యగారికి కష్టాలు మొదలయ్యాయన్నమాట. ఏం చేస్తావే, ఆయన రాశి ఫలాలు అలా ఉన్నాయి. వెళ్ళి వంట చేసుకున్నావు. అంటే ఈ సంవత్సరం మీరు చేసే ఆఖరి వంట ఇదేనా అమ్మగారు? కరెక్ట్ గా చెప్పావే. ఆయన రేపు పొద్దున ఉగాది పచ్చడి చేస్తా, అది మీ అయ్యగారికి పెట్టి అగ్రిమెంట్ గుర్తు చేస్తా. అయ్యగారు మీ మాట వింటారా? ఎందుకు వినరే, వినేలా చేస్తా. అమ్మగారు, ఈ ఏడాదంతా ఏం చేయాలో డిసైడ్ అయ్యారా? ఎస్. ఫస్ట్ మన అపార్ట్మెంట్ లో మద్యపానం బంద్. అంటే తాగడానికి ఇల్లేదా అమ్మగారు? అదే కదా నేను చెప్తున్నాను. రెండోది, బ్రహ్మచారులకి ఇల్లు అద్దెకివ్వకూడదు. మూడోది, మన ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని సీరియల్స్ చూడాలి. అయ్యగారు మొదటి కండిషన్ కి ఒప్పుకుంటారు గానీ రెండో దానికి అస్సలు ఒప్పుకోరండి. ఇక ఆయన ఇష్టం పైన ఏది జరగదే, అంతా మన ఇష్టమే. దా వంట చేసుకుందాం. అదేంటి సార్, అక్కడ నా ఫ్లాట్ లో అంతా భారీగా మందు సెటప్ చేసుకుని వచ్చి ఇక్కడ డల్ గా కూర్చున్నారు? రేపు ఉగాది కదా సుబ్బు. ఉగాది అది మనందరి పండుగ. అదే నా కొంప ముంచుతుంది. ఎందుకు సార్? రేపు తెల్లవారితే ఇంట్లో ఆడపెత్తడం మొదలవుతుంది. అదేలా సార్? లాస్ట్ ఇయర్ నేను రాజ్యం కలిసి ఈ ఒక ఒప్పందానికి వచ్చాం. ఏంటి సార్ అది? ఒక్క సంవత్సరం నా డామినేషన్ నడిస్తే ఇంకో సంవత్సరం రాజ్యం డామినేషన్ నడవాలి. మొన్న ఉగాది రోజున టాస్ వేసాం, నేను గెలిచా. ఈ ఏడాదంతా నా డామినేషన్ నడిచింది. మీరు లక్కీ సార్. ఎందుకు? టాస్ మీరు గెలిచారు కదా, అందుకు. గారిది గుడ్డు గెలిచా. రెండు వైపులో బొమ్ముండేలా చేసి టాస్ గెలిచా. అంటే చీట్ చేశారా సార్? అలాగే అనుకో. రేపు ఉగాది, ఆవిడికి ఇంటి పెత్తనం అప్పగించాల్సిన రోజు. అప్పగించాలి కదా సార్, అదే కదా రూల్. అదిగా సుబ్బు, ఏడాది పవర్ ఉంది కదా అని ఆవిడ ఫుల్గా ఆడేసుకున్నాను. ఈ ఏడాది ఇంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడిక ఈ ఏడాది మనల్ని ఆడేసుకుంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అది అర్థం కాకే పొద్దున్నుంచి జుట్టు పీక్కుంటున్నాను సుబ్బు. సార్ ఓ పని చేద్దాం, రేపు పొద్దున్నే లేచి యాదగిరిగుట్టకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చేద్దాం. వెరీ గుడ్ సుబ్బు. మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టుంటుంది, అగ్రిమెంట్ కి కాలదోషం పట్టించినట్టుంటుంది. అయితే పొద్దున్నే రేపు నా బైక్ తో రెడీగా ఉంటాను సార్, మీరు వచ్చేయండి. ఫోన్ చేసి సుబ్బు, మళ్ళీ నాకు మెలగం రాదు. అలాగే సార్, ఎర్లీ మార్నింగే ఫోన్ చేస్తా, మీరు రెడీగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఈ టైంలో ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? మనం యాదగిరిగుట్ట వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్ చేసేసాను సార్. నేను కింద పార్కింగ్ లో వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు తొందరగా వచ్చేసేయండి సార్. మళ్ళీ మేడంకి తెలిస్తే పెద్ద రచ్చ అయిపోతుంది సార్, మీరు వచ్చేయండి సార్. జోజో జోజో. ఓకేనా? బాయ్ బాయ్. సుబ్బుతో కలిసి యాదగిరిగుట్ట ఎందుకు వెళ్దాం అనుకున్నారు? ఓహో, రేపు అగ్రిమెంట్ నుంచి తప్పించుకున్నాను కాబోలు. నా నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు, చూస్తా. సైలెంట్. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ సార్ ని నిద్ర లేపనివ్వను. రేపు నేను అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించిన వెంటనే తీసుకునే మొదటి నిర్ణయం నీ పెళ్లి కావడం లేదా ఆ ఫ్లాట్ ని ఖాళీ చేయించడం. ఏంటి ఎంతసేపు నిద్రపోయాను?
సుబ్బు ఫోన్ చేస్తా అన్నాడు, చేయలేదంటే? శ్రీరామ రామ రామేతి రమే రామే వామ్మో, ఈ మొదటి పేరు వచ్చిందంటే కొమ్మునిపోద్ది. సహస్రనామ తత్తుల్యం రామ నామవర. సార్ పొద్దున్న 4 నుంచి నేను వెయిట్ చేస్తున్నాను సార్, మీరు రాలేదేంటి? ఇది ఎప్పుడు ఎలా పడిపోయిందో, ఫోన్ సైలెంట్ లో పడిపోయింది సుబ్బు. ఇప్పుడే వచ్చేస్తున్నాను ఉండు. ఏంటండి పాచిమంత ఫోన్లు, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఒకసారి బయటికి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అవుతాను రాజ్యం. ఊరుకోండి, ఈ రోజు ఉగాది. ఈ రోజు ఏం చేస్తే ఏడాదంతా అదే చేస్తారంటారు. కరెక్టేలే, మా అమ్మ కూడా ఇదే విషయం చెప్తుండేది. అందుకే ముందరి తలస్నానం చేయండి, ఆ తర్వాత ఉగాది పచ్చడి చేస్తాను, అది తిని రోజు మొదలు పెట్టండి. అలాగే చేస్తాను రాజ్యం. ముందు ఒకసారి బయటికి వెళ్ళరా. పాచిమంత బయటకి ఎక్కడికి వెళ్తారండి? సుబ్బుకి ఉగాది శుభాకాంక్షలు చెప్పొస్తా. ఇంకో 10 మినిట్స్ ఆగితే సుబ్బు చగోడి ఇద్దరు ఇక్కడికే వస్తారు. ఇద్దరిని పిలిచేసావా? అవును, వాళ్ళు మాత్రం ఉగాది పచ్చడి తినొద్దా? చక్కగా వెళ్ళి తలస్నానం చేసిరండి. కొత్త బట్టలు తీసి పెట్టను, అవి వేసుకోవచ్చు. అవన్నీ ఇప్పుడు ఎందుకు రాజ్యం? భలే వారండి, తెలుగు వాళ్ళకి తొలి పండగ. ఈ మాత్రం హడావుడి ఉండకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళి తొందరగా రెడీ వచ్చేయండి. తప్పదా? తప్పేం లేదండి, సుబ్బు చగోడి వచ్చే లోపల కాటం రాయుడులో రెడీ అయి ఉండాలి. తొందరగా రెడీ అయ్యండి. భలే పోయే ముందు మేకలు రెడీ చేసినట్టు చేస్తుంది. ఎలాగోలా తప్పించుకోవాలి. అమ్మగారు అమ్మగారు, మీరు ఇచ్చిన కొత్త చీర కట్టుకున్నాను, ఎలా ఉందండి? చాలా బాగుంది ఐసు. ముందు మీకు కంగ్రాచులేషన్ అమ్మగారు. పిచ్చి మోవ, కంగ్రాచులేషన్స్ కాదు, ఉగాది శుభాకాంక్షలు అని చెప్పాలి. అది నాకు తెలుసండి, ఈ రోజు మీకు ఏదో పవర్ వస్తుందని చెప్పారు కదా, అందుకే చెప్పాను. ఇంకా అప్పుడే ఎక్కడే, మీ అయ్యగారు వచ్చి ఉగాది పచ్చడి తిన్నాక అప్పుడు. ఇంతకీ సుబ్బు చగోడియరే వస్తున్నారు అమ్మగారు. రావయ్యా సుబ్రహ్మణ్యం, ఉగాది పచ్చడి తిందాం రా. జరిగే పనులనా మేడం, నన్ను ఆశీర్వదించండి మేడం. ఉగాది శుభాకాంక్షలు మేడం. ఏంట్రా చగోడి, డిఫరెంట్ గా ఉన్నావు? కొత్త సంవత్సరం కదా మేడం, కొత్తగా కనబడదామని. హ్యాపీ ఉగాది మేడం. హ్యాపీ ఉగాది రా చగోడి. సార్ ఇంకా లెగలేదా మేడం? లేచర్రా చగోడి, రెడీ అవుతున్నారు. మేడం నేను అడుగుతుంటే చెకోడికి సమాధానం చెప్తారు. ఉండవే, మేడంకి నేనంటే ఇష్టం. మేడం, ఉగాది రోజున మీ చేత్తో ఉగాది పచ్చడి తిని మహా అదృష్టవంతుని అయిపోవాలి. మీ సార్ కూడా అలాగే ఫీల్ అవుతారు చగోడి. సార్ ఏంటి మేడం, ఈ కాలనీలోనే మీ ఎంత బాగా ఉగాది పచ్చడి చేయలేరని బయట టాకు. ఒరే చెకోడి, అది బిర్యానీ కాదురా, చేతి చేతికి టేస్ట్ మారడానికి ఉగాది పచ్చడి ఎవరు చేసినా అలాగే ఉంటది. ఆయనకి లోకంగానే అసలు తెలియదు మేడం. మేడం, మీ చేత్తో ఉగాది పచ్చడి పెట్టండి. కుదరదురా, ముందు మీ సార్ కి పచ్చడి పెట్టాలి, ఆ తర్వాత ఇస్తా. అయితే లేపుకొని వస్తాను, ఆగండి. ఒరే తింగరదవా, కాసేపట్లో ఆయన బయటకు వస్తారు. ఆయనంతా ఆయన వచ్చేంత వరకు మేము ఆగుతామా మేడం? మేము అదృష్టవంతులు కాకూడదు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, ఆగండి. పడుకున్న సినిమాని లేపి ఖండించుకోవడం అంటే ఇదే కదా మేడం? వాడి సంగతి తర్వాత సుబ్బు, నువ్వెందుకు తెల్లారుజామున మీ సార్ కి ఫోన్ చేశావు? అది కాదు మేడం, సార్ పొద్దున్నే గుడికి వెళ్దామన్నారు, వేకప్ కాల్ ఇమ్మన్నారు, అందుకే చేశా. ఎక్కడికి? యాదగిరి గుట్టక? నాకేం తెలియదు అనుకున్నావా? పండగ రోజుని కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండేవా? అది కాదు మేడం, సార్ అలా వెళ్దామంటే. ఆయనంటే మాత్రం నువ్వెలా ఒప్పుకుంటావు? నువ్వు వచ్చినప్పటి నుంచి అసలు మేము ప్రశాంతంగా ఉన్నదే లేదు. ఏడాదిలో మొదటి పండగ కదా, సార్ ఎక్కడైనా పుణ్యక్షేత్రం వెళ్దామంటేను. అంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? సంవత్సరంలో మొదటి పండుగ భార్యతో జరుపుకోవాలని చెప్పదు. నేను చెప్పినా కానీ సార్ విన్నారు కదా మేడం. ఈ హరికథలు నాకు చెప్పదు సుబ్బు. సార్ ఈ మొత్తం లోకంలో నీ ఒక్కడి మాట వింటారు, అయినా కానీ నువ్వు చెప్పలేదంటే. మొద్దు మూల అలా చూస్తూ ఉంటావే, నువ్వేం చెప్పవా? జాగ్రత్తగా ఈ ట్రాప్ నుంచి బయటపడాలి. ఉగాది రోజుకు ముందు గాని వెనక్ కానీ సంతకం చేస్తే అగ్రిమెంట్ చెల్లదు. ఏం సార్, పెళ్లి ఇష్టం లేని పెళ్లి కూతుర్లా అలా దిగులుగా ఉన్నారు? రేయ్, నన్ను కెలక్కుండా వచ్చిన దారినే వెళ్ళిపో. అబ్బా, కొత్త సంవత్సరంలో కొత్త కామెడీ పంచా? రాండి సార్, పచ్చడి తిందురు గానీ. రేయ్, పో. అలా అంటే కుదరండి, ఈ రోజు మొదట ఉగాది పచ్చడి తినాలి. నాకు తెలుసులేరా, పోరా. ఏం తెలుసు సార్, ఏం తెలుసు మీకు? ఈ రోజు ఉగాది పచ్చడి తింటే గాని మిగతా ఏం తినకూడదంట. రేయ్, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావురా, పోరా అవతలకి. అంటే సార్, మీరు తింటే గాని మేడం గారు మాకేం పెట్టినట్టున్నారు సార్. అయితే నన్నేం చేయమంటావు? నేను వచ్చే వరకు ఆగు. కుదరదండి, కడుపు కాలిపోతుంది ఇక్కడ. పదండి. రేయ్, తన్నులు తినేస్తావు. అంటే పండగ పూట కొట్టేస్తారా? కొట్టడానికి మామూలు రోజు పండుగ రోజు ఏంట్రా, చెత్త కొట్టేస్తాను పో. నన్ను కొట్టడం మళ్ళీ మీ చేతుల్లో పెట్టడం ఎందుకు సార్? పదండి సార్, పచ్చడి తిందాం. రేయ్,
పచ్చడి తింటాం కదరా, నిన్ను పచ్చడి కింద చెత్త కొట్టేస్తాను. ఏమండి ఏంటిది? విసిగిస్తే ఇలాగే ఉంటుంది. వాడెందుకు విసిగిస్తాడు? ఉగాది పచ్చడి తినమని ఉంటాడు అంతే కదా. అవును మేడం, పచ్చడి తినమంటే పచ్చడిగానే కొట్టేశారు. పచ్చడి తినమని అడిగితే కొట్టేస్తారా? నువ్వు నా సుబ్బుని తిట్టావు కదా, అందుకే నేను నిన్ను కొట్టా. చెల్లు సరే ఉండండి, ఉగాది పచ్చడి తీసుకొస్తా. ఆగు, అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. అదేంటి? హ, నీలాంటి మామూలు మనుషులు ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. నాలాంటి అవతార పురుషులు ముహూర్తం చూసుకుని తింటారు. ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుందో వచ్చాక తెలుస్తుందిలే. మీరు ఈసారి తప్పించుకుందాం చూస్తున్నారేమో, అది జరగదు. రే చగోడి ఐసు, ఈయన ఎక్కడికి వెళ్ళకుండా కాపలా కాయండ్రా. ఇంచుడు కూడా కళ్ళేను మేడం, మీరు రిలాక్స్ అయిపోండి. నేను అన్నది ఇంచుడు సార్, మీరు బెత్తాడు కదలారు. అమ్మా ఇంట్లో వాళ్ళందరికీ సగం సగం పిచ్చింది. పండగ పూట తిండిలకు చంపేస్తున్నారు. ఏ ఆయిసా ఎక్కడికి వెళ్ళావు? కాయలు తేవడానికి. ఉన్న కాయలు సరిపోవా? సర్లే గాని నాకు సుబ్బుకి సార్కి ఉగాది పచ్చడి పడరా, తిని పెడతాం. ఒరే చెగోడి, నీకు తినాలనుంటే వెళ్ళి తిను, అంతేగాని ఇందులోకి నన్ను సుబ్బుని చేర్చుకో. ఈ అన్యాయం ఏం సార్? మీ ఇంట్లో ఉన్నందుకు పసుపు చంపేస్తారా? పండగ పూట ఏం తినియరా? సార్ మంచం బాగాలే చెగోడి, విసిగించుకో. ఆయన ఏమైనా మనసులో తింటాడా, నోట్తోగా తినేది? నీకు మనుషులకి చెప్పినట్టు చెప్తే అర్థం కాదు కదరా. పొజిషన్కి రారా. ఆ? రారా. ఆ? రారా. అమ్మా రా సుబ్బు, మనం ప్రశాంతంగా లోపల కూర్చుందాం. ఎందుకు చకోడి పండగ రోజు కూడా దెబ్బలు తింటావు? నన్ను ఏం చేయమంటావు వాయిసు? ఉగాది పచ్చడి తింటే గానీ మిగతా ఏం తినకూడదంట. అది కరెక్టే కదా, పండగ రోజు ఉగాది పచ్చడి తిన్నాకే ఏదైనా తినాలి. ఈయననేమో తినను అంటాడు, ఆవిడేమో ఈయన తింటే గానీ మిగతా వాళ్ళకి పెట్టను అంటది. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఆకలితో వచ్చేలా ఉన్నా. అయ్యగారు తినకపోవడానికి ఒక కారణం ఉంది. కారణమా? ఏంటది? అదేంటంటే అది అలా జరిగింది. అంటే సార్ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే పవర్ మేడం అన్నమాట. అవును చకోడి, అప్పుడు అమ్మగారేమో అయ్యగారి మీద రివెంజ్ తీర్చుకుంటారంట. పవర్ మొత్తం మేడంకి వస్తే మరి నేను సార్ని ఎలా చూసుకోవాలి? ఏం చకోడి ఈయన నక్కలాగా మొహం అలా పెట్టావు? చనర్మయ్, నేను నవ్వుకుంటున్నానే. నవ్వుకుంటున్నావా? ఎందుకు? అన్ని నీతో చెప్పుకోవడానికి. నేను నీ మొగుడినేటే. నీ కాయలి ఈ కాయల మేడం. దొంగ సచ్చాడు, పండుగ పూట కూడా మారడు. మేడం మేడం ఏంట్రా చగోడి, కంగ్రాట్స్ మేడం. మీ అందరికీ చెప్పలేక చచ్చిపోతున్నాను. కంగ్రాట్స్ కాదు, ఉగాది శుభాకాంక్షలు అని చెప్పండి. నేను చెప్పిన దాని గురించి కాదు మేడం, మీ అగ్రిమెంట్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. సార్ని దారికి తీసుకొచ్చే పూచి నాది. ఆయన్ని దారికి తెచ్చే సంగతి నేను చెప్పట్లేదురా, ఆయనకి కాపలాగా ఉండమన్నాను కదా. ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతే ఇంక ఏడాదంతా మన పంతం నెగ్గదురా. అయ్యో మేడం, ఆయన ఎక్కడ పోతారు? సుబ్బుని తీసుకొని మీ బెడ్రూమ్ లోకి వెళ్ళండి. మరి నువ్వు వెళ్ళకపోయావు? అంటే మేడం నేను అది కాపలాగా వెళ్ళమంటున్నాను రా. అది కాదు మేడం, నేను వచ్చి సుబ్బుని బయటికి పంపండి, సార్ సంగతి నేను చూస్తా. నువ్వు కలెక్ట్ చేసుకుంటే ఆయన కోప్పడతారేమోరా. ఏం పర్లేదు మేడం, జయలలితకు పన్నీన్ సెల్వంలా, ఇందిరాగాంధీకి పివి నరసింహంలా, సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్ లా మీకు నేనున్నాను. సరే పద, ముందు సుబ్బుగాడిని బయటికి గెంటేద్దాం. ఏంటి సుబ్బు ఇలా అయింది? ఇప్పుడు సంతకం పెడితే నా బతుకు పెళ్ళని చెప్పిన విస్తరవుద్ది. సార్ ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు మేడం గారు కాకుండా మీరు లిఫ్ట్ చేసింటే బాగుండేది సార్. ఇప్పటికెల్లా సగం దూరంలో ఉండేవాళ్ళం. నువ్వు అక్కడ సుబ్బు జరగని విషయాలు గుర్తు చేసి మరి బాధ పెట్టేస్తుంటావు. ఏమండి, ఉగాది పచ్చడి తేనా తింటారా? ఏంటో పొద్దుటి నుంచి నువ్వు ఉగాది పచ్చడి తేనా అని ఒకటే గోల. అది తినే ముహూర్తం నాకు ఇంకా రాలేదు. ఓ సార్ నాకు ఆకలేస్తుంది సార్. అదిగో ఆడికి ఆకలేస్తుంది, అడిగి పెట్టుకో. అయ్యయ్యో మర్చిపోయా, ఈ రోజు పండగ కదూ. నీ చేత ఉగాది పచ్చడి తినిపించడం కోసం వచ్చే ఏడాది వరకు ఉపవాసం ఉండమన్నా ఉంటా. ఆయన అలాగే అంటారులే సుబ్బు, నువ్వు పక్కనే ఉన్న రామాలయానికి వెళ్ళి ఉగాది పచ్చడి తినేసిరా. అదేంటది, మన ఇంట్లో తింటాడు కదా. ఎందుకులేండి, ఇంతకు ముందే ఉగాది పచ్చడి ఎవ్వరు చేసినా ఒకటే అని అన్నాడు. అలాంటప్పుడు ఇంట్లో తింటే ఏంటి, గుళ్ళో తింటే ఏంటి? అది కాదు మేడం, సార్ ఒక్కరే ఉన్నారు కదా, కొంచెంసేపు ఇక్కడే ఉంటాను. సార్కి తోడు మేమందరం ఉన్నాం కదా, నువ్వు రా. చెగోడి, రా.
సుబ్బు ఎక్కడికి వెళ్ళండి, జస్ట్ పచ్చడి తినేసి వస్తానండి. అదే మీకు పచ్చడి తినాలనిపిస్తే రాజ్యం పచ్చడి తీసుకునిరా అని పిలవండి, చిటికలో వచ్చేస్తా. నువ్వేంటే గుమ్మానికి కట్టేసిన అల్సేషన్ కుక్కలా చూస్తున్నావు? పో బయట పో. అమ్మగారు మీకేం కావాలో ఇమ్మన్నారండి. ఏం కావాలన్నా ఇమ్మన్నారా? ఫోన్ ఎవరికండి? ఆనందాడికి ఫోన్ చేసి పండగ స్పెషల్ గా మీ ఎవడు ఏం కావాలంటే అది ఇస్తానంటుందిరా అని చెప్తాడు. అయ్య బాబాయ్ వద్దయ్య గారు. లేకపోతే ప్రతి ఒక్కరికి లోకు అయిపోయాడు ఈ రోజు బెల్లం భాస్కర్. సార్ వచ్చేస్తున్నా సార్, ఇదిగో 10 నిమిషాలు మీ ముందుంటాను సార్. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఆఫీసులో అర్జెంట్ పనుంది వచ్చేకోడి, అలా ఇల్లు ఇలా వచ్చేస్తాను. పచ్చడి తిని వెళ్దూరు గాని. పోరా నువ్వు నీ పచ్చడి. మేడం మేడం తొందరగా రండి మేడం. మేడం ఏమండి? సారు పచ్చడి తినకుండా బయటకు వెళ్తున్నారు. అలా వెళ్తే ఇంటికి అరిష్టం అండి. పచ్చడి తిన్నాకే బయటికి వెళ్ళండి. సార్ నేను రావట్లేదు సార్, పెట్టండి. అమ్మా అబ్బా, ఒరే చగోడి జాగ్రత్త. మీరేం కంగారు పడకండి మేడం. ఇంగ్లీష్ సినిమాలో దయ్యంలా ఆయన వెంటే ఉంటాను. ఎలక్కి ఉల్లిపాయ ఎరేసినట్టు నేను కూడా ఆయనకి ఒక ఎర్ర రెడీ చేసి పెట్టాను. వెరీ గుడ్. ఛ, ఈ చెగుడి గడ్డి ఉరికాలంలో తొక్కేసిన పాపం లేదు. ఛ, దరిద్రం, దరిద్రం. ఉగాది పచ్చడి తినకుండా ఏమి తినకూడదు సార్, ఆ మాత్రం తెలియదా మీకు? ఒరే ఆకలేస్తుందిరా, అటువంటి కదా తిన్నేవు. కుదరదు సార్, ఆకలేస్తే ఉగాది పచ్చడి తినండి, ఆ తర్వాత దర్జాగా టిఫిన్ తినండి. ఆ, నిన్ను కొట్టే ఓపిక కూడా నాకు లేదురా. రే నేను బయటికి వెళ్ళడానికి సాయం చేస్తే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. డబ్బుతో లేదు సార్. ఓ ప్లే బాయ్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ మిస్టిస్ట్, కనిపించే 3 గాడిదలైతే కనిపించని ఆ 4వ గాడిదే సార్ ఈ చెకోడి. రేయ్, నిన్ను చంపేస్తానురా, గాడిద లడ్డు మొహం. సార్ ఎందుకు సార్ ఆలోచపడతారు? ఈ కొత్త సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి. అది నిజమేరా, కొత్త సంవత్సరంలో అందరూ పచ్చాకి శ్రవణం చేస్తారు కదా, తెలుసుకుంటా. మీకెందుకు సార్ శ్రమ, నేను మాట్లాడతాగా. హలో రాశిగారి పొలాలా అండి? రాశి గారి పొలాలు కదరా, రాశి పొలాలు అనాలి. ఆ మాత్రం మాకు తెలుసులేండి. ఇంతకీ మీరు రాశి అంటూ చెప్పలేదు. కుంభరాశి. కుంభరాశ? హలో, ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఎలాగ ఎడుతుందండి? అర్రే అలాగా? రే ఏమైందో చెప్తావురా? మీ బతుకు బస్ స్టాండ్ అంట. 2010 లో తమిళనాడు అయిపోతుందంట. అంటే ఏంట్రా? మీ ఇల్లు ఆడపెత్తనంలోకి వెళ్ళిపోతుందంట. మీరు అలా ఆశ్చర్యపోతే కాదు సార్, త్వరగా ఏదో నిర్ణయం తీసుకోండి. రేయ్, ముందు నువ్వు బయటికి పో. సార్ ఆకలికి మీరు ఆగిన మీ పొట్ట ఆగదు సార్, నా మాటిని సంతకం చేయండి. రేయ్, ముందు నువ్వు బయటికి పోరా, గాడిదొండ మొహవాడా. ఆయన పచ్చడి తినేసాక మనం అగ్రిమెంట్ మీద సైన్ చేయించేద్దామే. ఎరా చగోడి ఏమన్నాను మీ సార్? కుర్తిలో పడ్డ ఎలకలా గిలిగిలా కొట్టుకుంటున్నాడు మేడం. ఆయన అయ్యగారికి అంత పట్టుదలేంటి అమ్మగారు? పదవి కాంక్ష వదులుకోలేక తిప్పలు పడుతున్నారే. అయ్యో సైదులు, ఏమైందండి, ఆకలి వేయట్లేదా? ముహూర్తానికి ఇంకా టైం ఉంది. మీ ముహూర్తం వచ్చేలోగా మేము మునిగిపోయేలాగున్నాం. ఎందుకంటే వచ్చిన తిప్పలు, మీరు ఆకలికి ఆగలేరు. చక్కగా ఉగాది పచ్చడి తినేసి సైన్ చేసేయండి. అవునయ్య గారు, ఆలస్యం అయితే మీరు కోమాలోకి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఐసో నువ్వు నోరు మూయి. ఎందుకంటే వాళ్ళు విసుక్కుంటారు, మీరే కూల్గా ఆలోచించండి. నేను మీలాగా ఏం సతాయిచ్చను, జస్ట్ పొద్దున గంట సాయంత్రం గంట అంతే. మిగతా టైం అయ్యగారు ఎలాగో ఆఫీస్ లో ఉంటారు. నా జీవితంలో ఇంత బెస్ట్ డీల్ నేను చూడలేదు సార్. పొద్దున వంట మేం చేస్తాం, సాయంత్రం వంట మీరు చేయండి, అది కూడా ఆఫీస్ నుంచి వచ్చాకే. అబ్బబ్బబ్బబ్బా, ఏం న్యాయం, ఏం న్యాయం. సుబ్బు సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఏంటి? కరివేపాకు సీరియల్లో రాజేంద్ర ఆస్తులన్నీ పోగొట్టుకున్నా కూతురికి ఏమీ జరగకూడదనే కండిషన్ మీదే సంతకం పెడతాడు. లేకపోతే అల్లుడు కూతురు చంపేస్తున్నా మేడం. అంతే కదరా జరిగేది.
ఆ సీరియల్లో ఆ అల్లుడికి ఒక నమ్మిన బంటుంటాడు, వాడు కోడలు కోస్తూ ఉంటాడు. నమ్మిన బంట అంటే అంతే కదా మేడం, వాడికి కోడైనా ఒకటే కోడలైనా ఒకటే కోసి పాడేస్తాడంతే. ఏంటో మీరనేది? కూరలో పోపేసే చేతులకి మంచిని వేయడం అంతే తేలికని చెప్తున్నా. సంతకం పెట్టండి. వెరీ గుడ్, ఉండండి ఉగాది పచ్చడి తీసుకొస్తా. సార్ జీవితం సర్వనాశనం అయిపోయింది సుబ్బు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేశారు సుబ్బు. ఈ రోజు నుంచి మగ పెత్తనం మట్టి కొట్టుకుపోయింది. అయ్యో మీకు అది చెప్దామని వచ్చాను సార్. ఏం చెప్తావు సుబ్బు? ఉగాది ఇవాళ కాదంట, రేపంట సార్. అవునా? మరి ఎంత లేటుగా చెప్తావేంటి సుబ్బు? చూడు రాజ్యం, అతిగా ఆవేశపడే మగాడు అతిగా ఆశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. పద సుబ్బు. పదండి సార్. అదేంటి మేడం, అందరూ హిల్లరీ క్లింటన్ గెలుస్తుంది అనుకుంటే సడన్ గా ట్రంప్ గెలిచాడు. అమ్మా ఆకలే మేడం, అమ్మా ఆకలే. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు